పవర్ స్టార్ జై పవర్ స్టార్ బాబులకే బాబు అన్నా ఓజీ సినిమా ఇప్పుడే చూసినానా అన్నా మైండ్ పోయిందనా ఓజీ సినిమా ట్రైలర్ చూడంగానే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినా నేను అన్నా లోపల థియేటర్లో అరిచి నా గొంతు పోయిందన్నా అన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ఎంట్రీ ఉంటుందన్నా ఎక్సలెంట్ అన్నా వేరే లెవెల్ అన్నా ఆ మ్యూజిక్ ఉంటుందన్నా మ్యూజిక్ తో ఒక్క బీజిఎం పడుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్ అన్నా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ స్టోరీ అల్టిమేట్ అన్న అల్టిమేట్ ఓజీ ఇప్పుడు నడుస్తుంది ఓజీ సూపర్ కంప్లీట్ గా ఫ్యాన్స్ అవ్వండి కంప్లీట్ గా ఫస్ట్ నాకు ఇంట్రొడక్షన్ నుంచి ఇంటర్వ్యూ కంప్లీట్ గా ఎలివేషన్ రన్ అయిపోయింది అండ్ మెయిన్ గా చెప్పుకోవచ్చు బీజం గురించి నెక్స్ట్ వాళ్ళు ఇచ్చారు అసలు హాలీవుడ్ బీజం అయితే ఉంటాయి అండ్ మెయిన్ ఏంటంటే ఇంటర్వెల్స్ లేదంటే క్లైమాక్స్ అది ఎక్స్ట్రాడినరీగా పడ్డాయి పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది ఎక్కడ 1% డిసప్పాయింటెడ్ అవుతుంది బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఆ ఒకేషన్ నెగిటివ్ తప్ప ఎక్కడ కూడా 1% ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు మేబీ ఒక రెగ్యులర్ ఆడియన్కి బిల్ ఎవరు అనిపించమో కానీ ఒక ఫ్యాన్ గా వస్తే మాత్రం 100% కాల్ దగ్గర చెప్పుకుంటారు ఇది మా సినిమా అని చెప్పి ఆ లెవెల్ ఎలివేషన్స్ అయినా బీజం అయినా అన్ని వాటి అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పుకోవచ్చు తమిళ బీజం గురించి మీరు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది జానీ బిట్ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి ఉంటుంది ఆ ఒక బిట్ సాంగ్ చాలు వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ ని సాటిస్ఫాక్షన్ చెప్పుకోవచ్చు రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అన్న ఒక రివెంజ్ ఎలా ఉంటుంది ఒక భాష అయినా లేదంటే వేరే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఉంటుంది అదే బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు కానీ టేకింగ్ అయినా ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా అన్ని కొత్తగా అనిపించాయి మీకు కేజీఎఫ్ మించి ఎలివేషన్స్ ఇంచే పడ్డాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఎలివేషన్ పడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం ఏదైతే టీజర్ గ్లిమ్స్ అన్నింటిలో చూసామో వాటన్నింటి కూడా 100% న్యాయం చేశాడు ఆ లెవెల్లో ఉంది ఓన్లీ డిసప్పాయింట్మెంట్ స్టోరీ ఒకటి అది ఒకటి పక్కన పెట్టుకుంటే మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ ఓన్లీ స్టోరీ ఒకటి బట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా సరే మరి హాలీవుడ్ లెవెల్ అయితే పడ్డాయి దాని వరకు 100% న్యాయం చేశారు చిన్నప్పుడు చేయాలని ఉంది అని చెప్పు అవును అకీరా చిన్నప్పుడు చేయాలని ఉంది ఓకే బ్రో థాంక్యూ సినిమా సూపర్ ఉంది చించేసారి బాగుంది అయితే ఓకే సో మరి అర్జున్ క్యారెక్టర్ చేసావు కదా ఎట్లా అనిపించింది నాకు ఇది సూపర్ అనిపించింది ఏమి ఓపెన్ గా చెప్పండి సరేనా సూపర్ అనిపించింది నాకైతే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఎలా ఉంది చాలా బాగున్నారు మూవీ చూసావా చూసా అంటే నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది ఏం నచ్చింది నీకు సినిమాలో పండేస్తాం కొడుకులారా పండేస్తున్నాం ఏం నచ్చింది డైలాగ్ చెప్తావా థియేటర్ లో చూడండి మేము చెప్పాము కానీ జానీ రెఫరెన్స్ ఉంది మ్యూజిక్ అదంతా అసలు మీరు మైండ్ బ్లోగింగ్ కొనిదేలా తమన్ అంతే ఇంటర్వెల్ సీన్ కాదు ఫస్ట్ షార్ట్ 1 నుంచి ఫైనల్ షార్ట్ వరకు మొత్తం క్రేజీ మ్యూజిక్ గానీ ఆ షార్ట్స్ గానీ ఆ మేకింగ్ గానీ ఎవ్రీథింగ్ నైస్ వేట అదరగొట్టాడు ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఫ్యూచర్ లో ఉన్నది కేజీఎఫ్ పుష్ప ఇదంతా కాదు కానీ మాకైతే నచ్చింది భాయ్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మేము ఎంజాయ్ చేసినాం
నా పేరు డ్రెస్సింగ్ స్టార్. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు, అలా ఉంది సినిమా. ఊచకోత, మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డ్ కూడా కొట్టేస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఇందులో పాత విలన్స్ అందరూ వచ్చారు, గబ్బర్ సింగ్ లో చేసిన యాక్టర్స్ వచ్చారు, ఛత్రపతి షిండే ఉన్నారు, అండ్ చాలా మంది సుహాస్, మన హీరో సుహాస్ ఉన్నారు, ఇమ్రాన్ హష్మీన్ ఉన్నారు. ఇందులో మెయిన్ ఇమ్రాన్ హష్మీన్ విలన్ రోల్ చేశారు, చాలా బాగుంది. ఇందులో ఫైట్స్, ఎలివేషన్స్, అసలు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. వర్మ కళ్ళు చెదిరిపోయేలా ఉంది. మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. గూస్ బంప్స్, అసలు వేరే లెవెల్ యాక్టింగ్. అబ్బా 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 ఏం చూపించారంటే అని చూపించారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం అయితే ఒక మిరాకిల్. మొత్తం ఊచకోత, చంపుడు, నరుకుడు, మొత్తం తలలు ఎగిరిపోతున్నాయి. వేరే యాంగిల్ చూడొచ్చు, డిఫరెంట్ యాంగిల్ చూడొచ్చు. జానీ పెట్టారు ఇందులో, జానీ గన్ ఉంది, జానీ గన్. మొత్తం ఓజస్ గంభీర అంతే. బాగుంది సినిమా. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. మొత్తంకి యాక్టింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ వీళ్ళంతా బాగా చేశారు. సుజిత్ కి అయితే హ్యాట్స్ ఆఫ్, బాగా చేశారు సుజిత్. ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం వైలెన్స్. హైలైట్ ఉంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం. ఫైట్ సీన్స్ ఫుల్ వైలెన్స్. ఒక్కొక్క నరుకుతుంటే బ్లడ్ వచ్చేది చూడు, అందరూ కొట్టేసి. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ ఇలాంటి సినిమా రాదు. సుజిత్ గారు డైరెక్షన్ మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు సుజిత్ కూడా. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ కోసం అందరూ బాలయ్యబాబు అంటారు. ఏం బాలయ్యబాబు లేదు, ఏమి లేదు, అంత కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజీ సినిమా అయితే సినిమా కొట్టాడు బట్టి సూపర్ అన్న. ఆ స్వాగ్ మళ్ళీ రాదానికి. ఆ 55 సంవత్సరాలు ఆ టైప్ స్వాగ్ తీయడం మామూలు విషయం కాదు. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్, అన్లిమిటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలపడితేనే ఒక ఓచేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగ. నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను, సినిమా అదిరిపోయింది, మామూలుగా. ఇంటర్వ్యూల సీన్ ఒకటి, ఇంటర్వ్యూల తర్వాత సీన్ ఒకటి, ఈ 2 సీన్ల కోసం ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువే. నేను రాత్రి సినిమా చూశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చూశాను. ఆ లెవెల్ వేరే. ఒకటే విషయం, స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంటే అన్ని సినిమాలు గుర్తొచ్చాయి. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లో ఇలాంటి సినిమా రాదు. డైరెక్టర్ సుజిత్ ఇలాంటి సినిమా మళ్ళీ తీయాడు, చాలా బాగుంది. లాస్ట్ పార్ట్ 2 ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2 ఇంట్లో ఇద్దరు కలబోతారు. ఒక పెద్ద స్టార్ ఇద్దరు కూడా థియేటర్ తగలపోతే అప్పుడు స్వామి అనా. ఈ రోజు కష్టంగా 200 కోట్లు కొడతా, ఓవరాల్ గా 900 నుంచి 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసేస్తుంది. ఈ 4 రోజుల్లోనే సక్పెడదు సినిమా అంతా. ఎలివేషనే సినిమా అంతా, ఎలివేషనే, ఇంకేం లేదు. ఓజీ లేదు, పీజీ లేదు, కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజే సినిమా. తమన్ ఒకటే విషయం, తమన్ కోసం ఇప్పటిదాకా నందమూరి తమన్ అన్నారు. లేదు, కొనుదల తమన్లో కూడా జాయిన్ అయిపోయి మనోడు. బాగుందండి సినిమా, అందరు ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమా అంతా పవర్ స్టారే, 1 man షో. స్వాగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, ఎలివేషన్స్ బాగుంది, ఎక్స్పెషల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎంతమంది ట్రోల్ చేసినారు దీంతో సంబరం. ఎంతమంది ఏమైనా ట్రోల్ చేద్దాం. ఎందుకంటే కొన్ని సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు, కొన్ని సినిమాలు కొంతమంది నచ్చుతాయి. కాబట్టి ఈ సినిమా అందరికీ వస్తుంది. నేను నిజంగా చెప్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్. నేను కాళ్ళు ఎత్తుకుని చెప్తున్నాను, సినిమా అదిరిపోయింది, మామూలుగా లేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యాన్స్ కి అయితే పండుగ చాలా బాగుంది.